చెప్పాడంటే మంత్రం చెప్పిన శ్లోకం చెప్పిన అలా ఏం చెప్తానే అని స్కిప్ చేసేస్తారు. ఆ తర్వాత ఎంత మంచి విషయం చెప్పిన మీరు అబ్జర్వ్ చేయండి. నా వీడియోల విషయంలో నా అనుభవం ఏంటంటే మంచి విషయం 20 నిమిషాలు 15 నిమిషాలు అరగంట మాట్లాడి పెడితే ఏడుస్తూ ఒక 700 మందో 600 మందో చూస్తారు. అదే గొర్రె గుర్తులు కోసేస్తుంది అని డైలీ పెట్టి నువ్వు జస్ట్ స్నానం చేసి వచ్చే లోపల 2000 మంది చూసేస్తావు. సో అయితే చూసే వాటిలో ఈ గొర్రెలు తోడేలు ఉన్నాయని కాదని చెప్పను. విషయం ఏంటంటే మనం వాస్తవానికి మధ్యాహ్నం ఇవాళ 2 తమిళ వైష్ణవులతో, కొందరు తెలుగు వైష్ణవులతో, ఇంకొందరు తమిళ వాళ్ళతో మంచి డిస్కషన్ అయింది అక్కడ పుణ్యక్షేత్రంలో. తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ, కన్నడ, హిందీ భాషలు మంచి చర్చ ఎప్పుడు చేయగలం? అక్కడ సబ్జెక్టు తెలిసిన వాళ్ళు పంచుకోగలిగే స్థాయి ఉన్న వాళ్ళతో చేయగలం. ఇతను ఒక వ్యాన్ డ్రైవర్, ఏమన్నా వ్యాన్ అయినా స్కూల్ బస్ చూడండి కలుగుతుందని మధుగారు ఎక్కడ కూర్చుంటారు? ఓ పక్కే ఇద్దరు అది కాదు. మళ్ళీ ఫ్రూట్ షాపా? రామచంద్ర షాప్ పెట్టాల్సిందే, అంతా షాపే. స్టాప్ చేయనా ప్రభు? స్టాప్ చేయనా? ఇంకెన్ని ప్రభు? కంటిన్యూ. ఫ్రూట్ షాప్ అని ఎందుకన్నా అంటే ఈ తెచ్చి నువ్వు ఏం తెచ్చేదో కూడా చూడడానికి వెళ్ళలేదు. ఏమో నేను తినేయాలి నేను అనుకుంటాను, మళ్ళీ పంచిపెట్టే కాయలేదు. సరే ఏంట్రా కూర్చోటా అవ్వాలి రైట్. సరే నాన్న ఇతను ఒక స్కూల్ బస్సు డ్రైవర్. నేను ఫోన్ కొనడానికి ఒక చోటుకి వెళ్ళి ఆ షాప్ కోసం ఏదో వెతుక్కున్నాను. గురుగారు అంటే వచ్చి 2 ఏళ్ళు అయిందా అయి ఉంటుంది. సంబరం ఎందుకు సంబరం అంటే ఇందాక చెప్పాడుగా, రోడ్ల మీదకి వచ్చి గొర్రెలు నోటికి వచ్చినట్టు వాగుతున్నారు, అడ్డుకట్టేయారు. వీరు వేద పండితులు, ఓకేనా? సో వీళ్ళ తమ్ముడు అనుకోండి, మనకి ఇప్పుడే పరిచయం. ఏం పేరు? రాజా. వీరు అతి ముఖ్యమైన వారు. అది ఆయనతో పాటు మీరు వచ్చారు అనుకోండి. ఆయన 14 ఏళ్ళ గొర్రె, తెలిసింది తెలుసా? 14 సంవత్సరాలు గొర్రెలా బతికాడు. నా వీడియోలు చూసి అరే ఆవిడ ఇలా తిడుతున్నారు మా దేవుడిని అనుకుని చూశాడు. అవునా కదా? చెప్పాడు ఆయన, చెప్పాడు నాతో. బుచ్చంపేట వచ్చినప్పుడు చెప్పాడు కదా, చెప్పి నన్ను తిట్టుకుని చూసి ఆ దేవుడి దగ్గర అప్పుడు పెడి ఆయన ఇంకో పాయింట్ కూడా చెప్పారు. ఆ వదిలి వచ్చేసేటప్పుడు ఏమన్నాడు పాస్టర్? అదే బయటికి వెళ్తా నీకు బొమ్మలా ఉండకు నాన్న, గాంధీ స్టాచ్యూ. ఎన్నిసార్లు చెప్పాలో, ఎవరన్నా మంచికో మాట, పవనకో దెబ్బ, సారీ పశువుకో దెబ్బ. బయటకు వచ్చేస్తే మళ్ళీ నీకు చాలా కష్టం వస్తాయి, సోదరులు వస్తాయి, అలా వస్తాయి ఎన్నో కూడా బతుగా ఉన్నారండి. అబ్బా మీరు మా పార్టీలో నుంచి బయటకు వచ్చేది మా ఊరు ఇంకా నేను చచ్చిపోతాను పర్లేదు, నా ధర్మంలోకి నా తల్లిదండ్రుల దగ్గర వెళ్ళిపోతాను. జై వీరభద్రం గారు శరభ అలా బతకాలి. వీరభద్రం అంటే ఇస్లాం బ్రాహ్మణ కాకపోతే ఏదో అలాగే వెళ్ళిపోయామండి. రావడం అనేది చాలా కష్టమండి, కానీ స్వామి దయండి. నిజంగా స్వామి మాట నేను ఏంటి ముసలోడు ఏంటి ఏం చెప్తాడు సొల్లు అన్న ఒక మాటను పెట్టుకొని అలా చూడపోతాయండి. నేను ఇప్పటికి అలాగే బతికేద్దానండి. స్టార్ట్ చేశానండి, ఇప్పటికి రాత్రి 2 అవుతున్నప్పుడు ఉంటాడు చూసి మా కోడలండి, మా తల్లి గారు అబ్బాయి అండి, మా అన్నగారు అబ్బాయి అండి. నిజంగా నా జీవితం స్వామి మార్చారండి. మన యోగం అండి, అలాంటి వాడు కలవడం అనేది మన యోగం.
అది జరగాలన్నమాట. అవును సార్. అది మనం చేసే పూజను బట్టి మనకి అలాంటి వాళ్ళు మంచం తెలుస్తారు. వస్తుంది. నా తిరుపతి వెళ్ళామండి. తిరుపతి వెంకటరమణ దర్శనం కాదండి వెళ్తా. స్వామి గురించి వెళ్ళాను. అవును. వెంకటరమణ దర్శనం ఉందండి, స్వామి దర్శనం అవ్వదండి. వచ్చాను ఉమ్. మళ్ళీ ఇందాక ఫోన్ చేశారండి స్వామి, ఇలాగా వచ్చానని వేస్తాను. మా పర్వాలేదు చేయించారండి శిశుజం. తీసుకురాక వెళ్ళిపోవాలని చెప్పేసి కాగలేదండి నాకు. ఈ ఫీల్ ఫోన్ చేయగానే మా అయ్య కళ్ళండి నాకు ఫోన్ చేసి లక్ష్మి స్వామి గారు ఇక్కడ రాజమండ్రిలో ఉన్నారంట అనేసి ముందు కళండి వచ్చాయి. మా అయ్యగారు వెళ్దామండి కంగారు పడకండి ఏవో మాట్లాడుకుంటాను కానీ ఆ స్వామి చూపించాలి నాకు. ఏం మాట్లాడలేదు. ఇంటి దగ్గర చాలా అనుకుంటారండి వచ్చే ముందు. ఏదో ఫీలింగ్ ఉండదు మాట్లాడాలి. శంకరాచార్యుల వారు 4 పీఠాలు స్థాపించారు. చాలా ఇంపార్టెంట్, చాలా ఆవశ్యకత గురించి స్థాపించారు. ఇప్పుడున్న పీఠాల్లో పెట్టుకున్న పీఠాలు కాదు. ఆమ్నాయాలు 4 భారతదేశానికి 4 దిక్కులో ఉంటాయి కరెక్ట్గా. మీకు బదరీపూరిలో ప్రస్తుతం ఒకటే పీఠం స్వరూపానందేంద్ర స్వామీజీ గారు, మన విశాఖపీఠాధిపతి గారు వేరే స్వరూపానంద అయిపోయారు. ఇంక తర్వాత రామేశ్వరం అడుగు భాగం అంటే భారతదేశంలో 4 వైపులో ఉన్న పీఠాలవి. వాటిలో ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశంలోకి విచ్ఛిన్న శక్తులు ఏవైతే ఉన్నాయో దైవభక్తితో పాటు దేశభక్తి ఉండాలి ఇప్పుడు కూడా. ఈ దేశం మనది, నేల మనది, ఇది తల్లి భూమాత. ఆ కారణం చేత దీన్ని రక్షించుకోవాలి. ఎప్పుడైతే వివేకానందుడు చెప్తాడు మతం మారితే ఒక హిందువు తగ్గినట్టు కాదు, హిందువులకి ఈ దేశానికి ఒక శత్రువు పెరిగినట్టు. అమెరికా యుద్ధం చేస్తుంది అనుకోండి, క్రైస్తవులు మన తరఫున రారు, ఇక్కడే పుడతాడు, ఇక్కడే తాగుతాడు, ఇక్కడే తింటాడు. ఒక పాకిస్తాన్ యుద్ధం అనుకోండి, ముస్లింలు చాలా మంది రారు, అంటే స్తబ్దతగా ఉండిపోతారు. ఏంటంటే అటు కాకుండా ఇటు కాకుండా ఉండిపోతారు. మన ఇన్ని మాట్లాడద్దు మధుగారు, ఇన్ని మాటలు ఎందుకు? డైరెక్ట్ ఒక మాట డైరెక్ట్ గా చెప్తాను, దేశమా మతమా అడుగు, అంతే అయిపోయా. చెప్పేస్తారు. దేశమా మతం అడుగు, అయిపోయా ఫిల్టర్. మొన్న మీరు ఆ వీడియో చూశారు లేదా? సామ్యాడు కర్నూలు నుంచి ఫోన్ చేశాడు, దాన్ని చూశారు కదా? చెప్పు ఫస్ట్ హ్యుమానిటీ, నెక్స్ట్ దేవుడు చెప్పన్నా అంటే అన్న చెప్పా ఫస్ట్ చెప్పిదే, ఇంకా గట్టిగా ఇప్పుడు తక్కువ పోవచ్చు చెప్పలేదు పడే అన్న. దేశం ఉందని చెప్పడానికి వీడికి ఎంత బాధో. ఈ దేశానికి ఏ సంబంధం లేనో శవాన్ని పట్టుకొచ్చి ఎంత గొప్ప జీవం కలిగినటువంటి దేశాన్ని, ఋషిభూమిది, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, జ్ఞానభూమి, అమృతస్యపుత్ర అన్న భూమిది. నువ్వు పాపివి, నువ్వు గొర్రెవి, నువ్వు గాడిదివి అన్న భూమి కాదు ఇది. మీకు తెలుసా విష్ణుమూర్తి వాహనం ఏంటి? గరుత్మంతుడు. అవునా? గరుత్మంతుడు చాలా ఎత్తులో ఉంటాడు. ఓకే, శివుడు వాహనం ఏంటి? నంది. ఇంకా హనుమంతుడికి వంటే. సరే, ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. మరి మన పీస్ బాబు వాహనం ఏంటి తెలుసా మీకు? మొన్న మధ్య పాట వచ్చింది, పిల్లలతో పాడించారు. యేసు గాడిదలం మేము, యేసు చిన్న గాడిదలం, మీ గొర్రెల నుంచి గాడిదలం, పాపులు గొర్రెలు గాడిదలు, ఇలా తీసొచ్చారు. మాట్లాడు. నాకు ఎప్పటి నుంచో ఈ విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, బాగా గుర్తొచ్చింది ఇప్పుడే. అడిగి మధ్యలో వద్దు అడిగే. యేసుక్రీస్తు ఎప్పుడు శాంతంగా ఉంటూ అందరినీ ప్రేమించాలి అనే కదని చెప్పేవాడు. మరి అతన్ని చూసి వీళ్ళు ఎందుకంటే ఈ విధంగా వక్రంగా మాట్లాడడం? వాళ్ళు యేసుక్రీస్తు నిజానికి అయితే అందరినీ ప్రేమించమని ఎక్కడ చెప్పాడు? అంటే ఆయన చూడడం సినిమాల్లో శాంతంగా ఉండాలి. మనం ఇక్కడ ఒక నువ్వు ఎత్తిన పాయింట్కి వారు అన్నదానికి వాడు చెప్తా. చెప్పండి. మన గొర్రెలు క్రైస్తవ గొర్రెలు, మన గొర్రెలు అని సెక్యులర్ కుక్క, ఇందాక ఒక కుక్క కనబడింది దానికి. అది మీరు ఆ మార్కుండా వచ్చారు, అదృష్టం ఉంది. సరే, అనకూడదు, అనక తప్పట్లేదు. సరే, విష్ణు నా అపరాధాన్ని మన్నించుగాడు, తప్పుంటే ఖండించుగాడు. అయితే ఏమన్నా అసలండి అంటాడు వీడు, మన గొర్రె అంటాడు. అసలు దాంట్లో చాలా బాగుంటుందండి, వీళ్ళు తర్వాత కనిపించి రాశాడండి అంటే. సరే, నేనంటాను, ఒరే ఏది అసలు తీసుకుని అసలు అన్నావు కదా, చూసేద్దాం. నీ బతుక్కి నువ్వు భగవద్గీత చదవలే, భగవద్గీత చదవలే, భాగవతం చదవలే, రామాయణం చదవలే, నువ్వు పోనీ ఇప్పుడున్న బైబిల్ కూడా చదవలే.
మళ్ళీ అసలు బైబిల్ ఏంటి అడ్డగాడిదే. అసలు బైబిల్ కొసల బైబిల్ లేదు, ఉన్నదో ఒకటే బైబిల్. ఆ బైబిల్లో ఏం రాశారంటే అది మెడకో బండగట్టి సముద్రంలో పడి రాశారు. ఇంకా చాలా రాశారు. లోక 16:16లో నన్ను నమ్మి పార్టీలోకి వచ్చినోడు రక్షించబడను, పార్టీలో రాకపోతే శిక్షించబడను. పసిపిల్లల్ని రాళ్ళకేసి కొట్టేమన్నాడు. అసలు బైబిల్ రాసింది ఎవరండి? యేసుక్రీస్తు? ఎవరు? కాదు యేసుక్రీస్తు కాదు కదా? కాదు నాయన, ఆ, వాస్తవానికి కల్పించి రాసింది. మీకు అర్థమయ్యేలా చెప్తా, ఒక వేదన సాల్మన్ రాశాడు. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు నువ్వు కుక్కను చంపాలనుకున్నావు, రాజా నీకు రాజా దగ్గరికి వెళ్ళి ఒరే అది చూడు అది ఎందుకు అన్నావు. వీడు అమ్మాయికుడు నీ మీద గౌరవం కదా, నిజమే అన్నయ్య అది పిచ్చుకోక ఉంది అంటాడు. అన్నకి వీడు ఊరుకుంటే రేటి అంటే ఎరబద్ధం కదా పిచ్చుకోక ఉంది అంటాడు. ఎరబద్ధం కూడా అమ్మాయికుడు ఆడికి అంటాడు. వీళ్ళందరూ కలిసి దాన్ని చెప్పారు. వీడి ఇంట్లో సెలవుతుంది, చంపింది వీడి కుక్కని చంపింది వీడే, కర్రతో కాదు బుర్రతో, ఆతో చంపించాడు. ఒక ఉదాహరణ. ఆ విధంగా యేసు క్యారెక్టర్ ఉందో లేదో తెలియని క్యారెక్టర్లో దాన్ని ఈ వ్యాపారం ఎలా చేస్తే బాగుంటుందో అని ఆలోచించారు. ఆలోచించి ఆ నారాయణమూర్తిని తలుచుకుని, నారాయణమూర్తి అప్పుడు ఎక్కడున్నాడు అనకండి. ఆ నారాయణమూర్తి ఏం చెప్పాడు? ఈ నేల మనదిరా, ఈ పల్లె మనదిరా పాడపడిగా. ఆ విధంగా వాళ్ళు ఈ పేపరు మనదిరా, ఈ పెన్ను మనదిరా, నేరా చెత్తారా ఏదో గీసేస్తారా పాడుకోండి. అదనమాట. ఆ విధంగా నే లోక అంట కేక అంట మత్తయ్య అంట అత్తయ్య అంట ఆ టైపులో యా ఈ బైబిల్ ఏందిరా, యా శుద్ధమేందిరా అదనమాట. ఈ విధంగా ఆడు 4 బుక్లు, ఈడో 4 బుక్లు, ఆడో 4 బుక్లు అలా రాసేసారు. రాసేస్తే ఆ వ్యాపారం స్టార్ట్ అయిపోయింది. ఆ వ్యాపారం స్టార్ట్ అయిన కొన్నాళ్ళ తర్వాత ఎలా కాదని అవడో ఇందులోంచి అసిస్టెంట్ కాస్త ప్రొటెస్టెంటే బయటకు వచ్చాడు. తర్వాత RCM, తర్వాత సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్, ఆ తర్వాత ఇంకా ఇలా చాలా శాఖలు, చాలా కేకలు, చాలా తోకలు ఉన్నాయి. క్రైస్తవం ఒక్క నిమిషం, క్రైస్తవం ఒకటి కాదు గుర్తుపెట్టుకోండి. క్రైస్తవం అనేది కమ్యూనిస్ట్ పార్టీ అండి. కమ్యూనిస్టులు ఒక జోక్ నినాదం అంటే జోకు. ప్రపంచ కార్మికుల ఐక్యంగా అండి, వీళ్ళు మాత్రం ఐక్యంగా ఉండరు. వీళ్ళ పార్టీలో ఐక్యంగా ఉండవు, ఎవరికైనా స్ప్లిట్ అయిపోతుంది. ఆ విధంగా వీళ్ళు క్రైస్తవం ఒకటే అంటారు. సరే ఎప్పటికన్నా ఫోన్ చేద్దాం, ఇప్పుడే ఫోన్ చేసి సార్ బైబిల్లో ఎన్ని బుక్కులు ఉన్నాయని అడుగుదాం. ఏది నా సర్లేదు ఇక్కడ ఒక్క నిమిషం లైన్లో ఉంది, ఇప్పుడే చేసేద్దాం. ఈ లోపల ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ. చెప్పండి, అందరూ చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకేనా? పాట ఏమవుతుంది? శివుడి పేరు నోకరాజు. ఫోటో చూశాను, శివుడి ఫ్యామిలీ ఉంది. శివభక్తుడు అని చెప్పాడు. హరే కృష్ణ. నోకరాజు గారు సార్ మీరు మిస్డ్ కాల్ పడిందండి. అవును నాన్న, నోకరాజు గారు చెప్పండి నాన్న. నమస్తే నాన్న, నీ ఫోటో చూశాను నాన్న. శివుడిది ఉంది, నీ పాట చూశాను, శివుడిది ఉంది. నువ్వే శవం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పాపివా హ్యాపీవా? నాట్ పాపి, యు ఆర్ నాట్ గొర్రె. యు ఆర్ నాట్ గొర్రె. నాకు అర్థమైంది. ఒకసారి చప్పట్లు కొట్టమ్మా. నేను నీ ప్రొఫైల్లోకి వెళ్ళి చూసా, అక్కడ శివుడు కనబడుతున్నాడు. ఈ పాట చూస్తే శివుడు, నువ్వేమో శవం అని చెప్పావు. ఏదో తెలుసుకుందామనే. నువ్వేంటి నొకరాజు భోజనం చేస్తున్నావా? చేసి అలా మధ్య మాట్లాడు, నువ్వు చేసేసి అరగంట రాజీ జనం ఉన్నారు. హరే కృష్ణ భగత్. రైట్ రైట్ రైట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్. ఓకే, దీన్ని మనం
ఏమంటారు, నేను ఎడిటింగ్ చేసేద్దాం, పాపి తీసేద్దాం, ఉండి ఒక నిమిషం. నేను లోపలికి వెళ్ళి చూస్తేనేమో శివుడు ఉన్నాడు, నేను శవం గురించి మాట్లాడాడు, వైజాగ్ నోకరాజు, రైట్. అందుకే మళ్ళీ మాట్లాడదాం విచిత్రంలో పెట్టుకున్నా, రైట్ ఓకే. పాపి తీసా, ఎందుకంటే గొర్రెలు అంటే పాపిని పెట్టుకుంటాం. ఒకసారి పాపిని కొడదాం ఉంటుంది, ఒకసారి స్వామి మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆలకించన్నా. ఇక పాపి అని ఇంగ్లీష్లో కొట్టానండి, 303 వచ్చినాయి. రకరకాల పాపలు, హైదరాబాద్ పాపి, అమ్మో హైదరాబాద్ పాపి చాలా ఉన్నాయి. కర్నూలు పాపి, కడప పాపి, మెదక్ పాపి, పాపి 26, పాపి 19, పాపి 30, పాపి 28, పాపి 5, కర్ణాల పాపి, బైబిల్ భాష అని పెట్టాను. అసలు బైబిల్ భాష అంటే తెలుసా అండి? రెండు కాదు, వినలేనిది అని. మీకు అర్థమైందా? పాపి బైబిల్ భాష అంటే వినలేని భాష అని. అని ఒకసారి ఫోన్ చేద్దాం. బైబిల్లో ఎన్ని బుక్కులు ఉన్నాయి? ఓ కాదు సార్, బాగుందా కొత్త తెక్కే అంటే ఇది ఎక్కడి నుంచి అని బాబు అని అమ్మ తీసేద్దాం. రైట్, తిమోతిని అడుగుదాం. రైట్ రైట్. నరసింహ పాపి పేరు నరసింహ, అది కర్నూలు జిల్లాలో పుట్టాడు. వాడికి స్తంభం నుంచి వచ్చి అంత పెద్ద రాక్షసుని చంపి నరసింహ వద్దు, పీక్కోలేనోడు కావాలి. ఏంటో చమటం తయారు చేస్తారు, గొర్రెల్ని దేశ ద్రోహుల్ని తయారు చేస్తుంది క్రైస్తవం. సరే, ఇప్పుడు టాపిక్లోకి వస్తే బైబిల్లో ఇప్పుడు భగవద్గీతలో ఎన్ని అధ్యాయులు? ఎవరినన్నా అడగండి, ఎన్ని చెప్తా అంతే. ఎన్ని భగవద్గీత అధ్యాయులు? 18. భగవద్గీతలో 18 అధ్యాయులు. ఓకేనా? చెప్పు. నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ దుర్మార్గులు అంటే మనకి లేని కొన్ని మాటలు చెప్పి మీ దేవుడు మంచిగా మనల్ని విమర్శించే వాళ్ళని మనం విమర్శించుకుంటూ వెళ్తూ యేసు అన్న ఆయన్ని మనం అనడం అంటే కరెక్టా అని మంచి ప్రశ్న. మనం గమనించు, ఎందుకంటే ఆయన ఎలాంటి మనకు తెలియదు. కాదు, ఆ పాత్ర ఉందో లేదో కూడా తెలియదు. మనం ఓన్లీ క్వశ్చన్ చేస్తున్నాం. గమనించు, నువ్వు గమనించు. మనం మంచి పాయింట్ ఎందుకంటే అక్కలే మంచి పాయింట్. మనం ఎంత గౌరవిస్తామో నీకు మళ్ళీ చెప్తాను. సార్ రాజు గారు నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. ఎక్కడున్నారు? విజయవాడలోనేనా? అవునవును, విజయవాడ. ఓ వెరీ గుడ్. ఆహా, ఎంత భాగ్యం. రామచంద్రమూర్తి భగవానికి ఆహా, చాలా సంతోషం. రాజుగారు ఏం లేదు, ఏదో మన వాళ్ళు వచ్చారు పండగని కలవడానికి. అందులో ఒక ఎక్స్‌గోర్ ఉన్నాడు. అయితే ఈ బైబిల్లో ఎన్ని బుక్కులు అని ఒక డౌట్ వచ్చింది సార్, చాప్టర్స్. ఓకే రైట్. సరే, నేను అడుగుతాను. మీరు డ్యూటీ అయిపోయిన రేపు 2 రోజుల తర్వాత ఫోన్ చేయండి సార్. రేపు కూడా పండగ కదా బిజీ ఉంటాను. ప్లీజ్ సార్. నేను ఊరికే చేశాను పండగ అంతే. మీకు హ్యాపీ దసరా. హరే థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. ఇదే సార్ చిత్రం ఉండను. ఒక్క నిమిషం. నోకరాజు చేసాం, మనవాడు శివ అన్నాడు, జై శ్రీరామ్ చెప్పాడు. రాజుకి చేసాం, జై శ్రీరామ్ చెప్పాడు. ఇదేళ్ళు వెనక్కి వచ్చారు ఇట్లు. ఏం చిత్రంగా ఉందో ఉండండి. పాపి కదా అని చూస్తే హ్యాపీలో బాబు ఈ పాపి తీసేస్తాం. మరి ఎందుకు? రామచంద్రమూర్తి కంటే జై చెప్పాడు, రాజు అంతే, నోకరాజు అంతే. ఇది కదా అసలైన పండగ. బీజేపీ వచ్చి చాలా మంది మార్చింది గురుగారు. ఒక్క నిమిషం. వాదనలు మనకెందుకండి? ఒక నిమిషం. వాదనలు మనకెందుకండి? ప్రశాంతంగా అయితే కొంచెం సెక్యులర్ అంతేనేమో ఈ మెసేజ్ని బట్టి చూస్తే. ఓకే, మొత్తానికి రైట్. ఓకే సరే. కానీ ఇంకొకరిని అడుగుదాం, ఇంకొకరి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఇద్దరు ఫిల్టర్ అయిపోయారు ఈ డౌట్ వల్ల. చూడండి, తాడిపత్రి పేరు ఏంటి తెలుసా? కృష్ణుడు ఎత్తిన కొండ పేరేంటి? గోవర్ధనం బెల్ల గొడుగుగా పట్టి. అంత గొప్ప పేరు కృష్ణుడు. హరే కృష్ణ. గోవర్ధన్ గారు హలో సార్, గుర్తుపెట్టారా? భోజనం చేశారా? మధ్యాహ్నం చేశానండి. ఇప్పుడు ఇంకా ఏదో మంచినీళ్ళు తాగుతాము, రాత్రి కదా. రైట్ సార్. ఏం ఏదో డౌట్ వచ్చింది మా వాళ్ళు. డౌట్ ఏంటంటే దీని పేరు ఏమిటది, బైబిల్లో ఎన్ని చాప్టర్స్ అని.
సార్ బైబిల్లో ఎన్ని చాప్టర్స్ అని గోవర్ధన్ గారు? హలో సార్ బైబిల్లో ఎన్ని చాప్టర్స్ అని ఒక డౌట్ వచ్చింది, ఎన్ని సార్? చాప్టర్ అయితే అంత అకౌంట్ గుర్తులేదు సార్. అదే బుక్కులు అంటారు కదా సార్, బుక్కులు గ్రంథ ఓకే ఓకే మీ బాగా 66 సార్. ఎన్ని? 66. 66. ఆయన 52, మీరు 66. ఓకే ఓకే ఓకే, సంతోషం సార్. మీ పేరు గోవర్ధనే కదా? మీ పేరు చెప్పగానే మేము బృందావనం వెళ్తాం, మీ పేరు చెప్పగానే తిరుమల వెళ్తాం. చాలా మంచి పేరు పెట్టారు. మీ నాన్నగారి పేరు ఏంటి సార్? మా పేరు గోలకొండప్ప. ఆహాహా, వెరీ గుడ్. రెండు అలాంటి పేర్లేగా, గొలకొండ అంటే గోవర్ధన్ గిరే. బాగుంది, సంతోషం సార్. సార్ సంతోషం సార్, సంతోషం సార్. ఇంకేం సార్? హ్యాపీ దసరా సార్. అవును, ఇంతకుముందు మీ గురించి సార్ హ్యాపీ దసరా సార్. రేపే హ్యాపీ దసరా సార్. చేసుకోండి సార్. అయ్యయ్యో చెప్పు మరి, నేను చెప్పాను కదా హ్యాపీ దసరా. 25 వస్తే నీకు హ్యాపీ క్రిస్మస్ సార్. హ్యాపీ క్రిస్మస్ సార్. మేము చేసుకోం క్రిస్మస్. క్రిస్మస్ చేసుకోరా? ఎందుకని? క్రిస్మస్ ఎందుకు చేయాలి సార్? అది బైబిల్లో లేదు కదా. అవును. భలే పాయింట్ సార్. అయితే ఇప్పుడు మేము అనుకునేది కరెక్టే, క్రిస్మస్ చేసేవాళ్ళంతా గొర్రెలే కరెక్ట్. ఒక ఆయన ఏమన్నాడంటే ఏప్రిల్ 16 ఏదో అన్నాడు. మొన్న ఒక అతను అదేదో సామ్రాట్ ఏదో పేరు పెట్టుకున్నాడు. నేను ఏదో పుట్టిన డేటు క్షణాలన్నీ చెప్తా అన్నాడు సార్. విచిత్రం. అమ్మో మీరు చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఏమనుకోకుండా ఈ పండగ అయిపోయి ఒకసారి కాల్ చేయండి సార్ ప్లీజ్. రైట్. ఇది జిడ్డు ప్రోగ్రామ్ మీకు గమనించారా? జిడ్డు సరే. మొత్తం ఎన్ని సార్? ఎన్ని 66. ఇంకో గొర్రె దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇంకో గొర్రె దగ్గరికి వెళ్దాం. 52, 66. ఓకే ఉన్నాయి అడగదండి. మరి చెప్పేదేంటి? చూసారు గొర్రె మళ్ళీ ఫోన్ చేస్తుంది అంటే ఇంగిత జ్ఞానం అనేది ఉండదు. అయ్యో వద్దాం, వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు కదా, అదేం ఉండదు. ఏం చెప్తాం? ఇది గోదావరి గొర్రె సార్. మనోడే. నాన్న పనిలో ఉన్నానన్నా 2 రోజులతో వచ్చాయి. అయినా సిగ్గుండా పోవచ్చు, మళ్ళీ చేయొచ్చు. ఇంకేం చేస్తాం అంటే వాడు ప్రవేశిస్తాడు సార్. మన సైకో గారు ఉన్నాడు కదా, వాడు ప్రవేశించేస్తారు వెంటనే. అయ్యో కట్ చేస్తున్నారే, బ్లాక్ చేసారే, సిగ్గు శరం ఆ రెండు వెంటనే తీసి ఇందులో ముంచేటప్పుడే వాటిని తీసి అందులో వేసేస్తారు సార్. ముసిలో వేసేసి వీడు బాప్టిజం తీసుకుంటారు. నైతికత లేనోడే క్రైస్తవులు కాగలదు సార్. విజయ స్టాలిన్ గారికి చేద్దాం. రైట్ బాబు, ఏమైనా ఒక వద్దులే అబ్బా. సరే అందరూ మాత్రం చెప్పండి. గోవిందా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఒకసారి చెప్పండి. శ్రీమాత్రే నమః. ఇది అమ్మవారి టైం కదా. రైట్. చిన్నది అమ్మవారిది, చిన్న శ్లోకం అమ్మవారిది. తొందరగా చెప్పండి. చెప్పి కనెక్ట్ అయ్యే వరకు చెప్పి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. వెరీ గుడ్. జై జగన్మాత. జై జగన్మాత. వెరీ గుడ్. ఈ పేరు చెప్పుకునే కూడా అందుకని అనామకాన్ని పెట్టాను సార్. ఈ పేరు తప్పక డిఫరెంట్ నేమ్స్ పెడతాను సార్. ఇంకా కొన్ని ఏం చేస్తాం. నమస్తే అండి. హలో నమస్తే అండి, శంకర్ గారేనా? వైజాగ్ కదండి? అదే అంటే ఆయన క్రిస్టియన్ సార్. ఒక ఆయన శంకర్ గారిని ఇదివరకు ఫోన్ చేశారు. అది బైబిల్ గురించి ఒక డౌట్ ఉండి చేశాను సార్. పర్లేదా సార్? మీ గుడ్ నేమ్ సార్? కృష్ణంరాజు గారు. హరే కృష్ణ హరే కృష్ణ. మేము తిరుపతి నుంచి అండి సార్. సార్ సంతోషం. అదే ఈ బైబిల్లో గ్రంథాలు ఎన్ని అని ఒక డౌట్ వచ్చింది సార్, అందుకని. అబ్బే బలివారు మేము ఇది ఒక చాలా ఏళ్ళ నుంచి క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా ఒకరిని అడిగితే 50 అని చెప్పారు, ఒకరు 60 అని చెప్పారు. మా సార్ ఒక ఆయన సైమన్ గారు, ఆయన ఇంకో ఫిగర్ చెప్పారు. అసలు ఏది మనం ప్రమాణం తీసుకోవాలని మీకు కృష్ణరాజు ఎన్ని బుక్కులు అసలు? ఒకరు 52 చెప్పారు ఇప్పుడే, ఒకరు 66 చెప్పారు. మా తిరుపతి ఆయన సైమన్ గారని ఆయన 44 చెప్పారు. ఏది అసలు ఇప్పుడు ఇది మొత్తం బైబిల్లో చాలా రకాలు ఉన్నాయి. బైబిల్లో రకాలు ఉన్నాయి. బైబిల్ ఒకటే ఉందండి, బైబిల్ రకాలు లేవు. బైబిల్ ఒకటే కానీ ఒక దాంట్లో కొంచెం ఎక్కువ, దాంట్లో కొంచెం తక్కువ, అంతేనండి.
అంటే ఇప్పుడు మామూలుగా సార్వత్రిక క్రైస్తవ లేదంటే మీరు బైబిల్ కామన్ గా చూస్తే 60 పుస్తకాలు ఉంటాయి. వాళ్ళకి 84 వాళ్ళకి కొన్ని ఎక్కువ. అవి ప్రామాణికంగా ఎంచుకున్నవి. ఈ 66 పుస్తకాలు అనేవి కూడా ప్రతి బైబిల్లో ఉంటాయి. 66 కామన్, నాకు అర్థమైంది సార్ ప్లీజ్ కృష్ణారావు గారు. ఈ 66 కామను, అవి ఎక్స్ట్రావి. ఈ 66 అందులో ఇందులో కూడా ఉంటాయి, ఎక్స్ట్రా వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ప్రొటెస్టెంట్ వాళ్ళకు ఉండవు. అచ్చా. అంటే ఇప్పుడు వాళ్ళకు ఉండే ఆ ఎక్స్ట్రా చాప్టర్స్ కూడా ప్రామాణికమేనండి? ఏమండి? వాళ్ళకు ఉండే ఎక్స్ట్రా ఆర్సీఎం వాళ్ళకు ఉంటాయి కదా, అవి కూడా ప్రామాణికమేనా? అవి ప్రామాణికం అంటే మనవులు ప్రామాణికంగా తీసుకోరు కదండి. ఎవరు మనవాళ్ళు అంటే? ఇప్పుడు మన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు కదా. అది నిజమే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారు ఇప్పుడు మా దగ్గర. అంటే మాకు రాజీ గారిని ఒక ఆయన ఉన్నాడు, కొంచెం హార్ట్. ఏమీ లేదండి, నేను ఒకసారి చాలా రోజుల కిందట ఒక మాట విన్నాను, మరి ఎంతవరకు నిజమో తెలీదు. చెప్పండి సార్. అంటే మన సైడ్ రామాయణంలోని ఒకలా ఉంటుంది స్టోరీ. సార్ రామాయణం గురించి మళ్ళీ కూర్చుందాం, ఇది ఒకసారి క్లారిటీ ఇచ్చే కదా. అదే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలా కాదండి. రామాయణం 24,000 శ్లోకాలు ఫిక్స్డ్, భగవద్గీత 701 శ్లోకాలు ఫిక్స్డ్. నేను చెప్పట్లా, శ్లోకాల గురించి నేను చెప్పట్లే. కాదు ఇక్కడ చాప్టర్స్ శ్లోకాలు నెంబరే. కథలోకి వస్తే మళ్ళీ మనకు పెరిగిపోద్ది సార్. ఈ ఫిగర్ అయిపోయినాం, నెంబర్ అయిపోలేమండి. నెంబర్ అయ్యాక టాపిక్లోకి వెళ్దాం ప్లీజ్. ఫిగరే చెప్తున్నాను. మీరు చెప్పింది నేను విన్నాను. చెప్పండి వింటున్నా. టాపిక్ పక్క వెళ్తుందని చెప్పాను. చెప్పండి ట్రాఫిక్ ఏం పక్కకి వెళ్ళట్లేదులేండి. చెప్పండి. ట్రాఫిక్ పక్కకి వెళ్దు కానీ మనం ఎప్పుడైనా సరే మాట్లాడుకుంటేనే కదా ఏదైనా తెలిసేది. చెప్పండి. ఇదే మాట్లాడండి. ఎన్ని అంతే చెప్పండి. ఏంటండి? ఎన్ని బైబిల్లో ఎన్ని ఉన్నాయి? 66 ఉన్నాయి. వాళ్ళవి ఎన్ని సార్? ఆర్సీఎం వాళ్ళవి ఆశయమాలు 84 ఎన్నో ఉంటాయండి. తెలుసు, విన్నాను. ఇది 66 అంటే 84 అంటే ఎన్ని ఎక్కువ? 66, 76, 80, 18 ఎక్కువ. చెప్పండి ఇప్పుడు. అంటే మాకు రాజయ్య గారిని ఒక ఆయన ఏమన్నారంటే, ఆయన తెలంగాణ ఆయన. అలా కాదండి, ఇప్పుడు ఎక్కువ ఉండడం వల్ల ఏమైనా నష్టం ఉన్నట్టారా? అబ్బా మేము ఇప్పుడు నష్టం లాభం గురించి కాదు సార్, మనకు తెలీదు. ప్రామాణికంగా ఫిక్స్డ్గా ఇప్పుడు భగవద్గీతకి ఆయన ఎవరో కొంతకాలం క్రితం నేను పరిశోధన చేశాను, ఓ 45 పట్టుకొచ్చాను అన్నారు. ఎవరు పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు 5,000 సంవత్సరాల నుంచి భగవద్గీత అన్ని అధ్యాయాలు, అన్ని శ్లోకాలు, ఇంక మార్పులు లేవు. ఏదో ఒక కొత్త నిబంధన పాత నిబంధన లాగా. ఇప్పుడు నేను అనేది ఒక ఫిక్స్డ్ సార్. వాళ్ళకి ఎక్కువ ఉండే ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళు సార్. ఇప్పుడు నేను అనేది ఆ ఫిగర్. ఆయన ఏమన్నారంటే రాజీ గారు, ఈ ఆర్సీఎం వాళ్ళు చెప్పు తీసుకొట్టాలని అన్నాడు. అదే సార్, వాళ్ళు క్రైస్తవులే కదా అన్న. కాదు వాళ్ళు అంతా కాపీ పేస్ట్ చేసేస్తుంటారు, వాళ్ళ వనమాకు సరిపేరు వచ్చేస్తుంది. వాళ్ళేమో యేసు భగవద్గీత అంటాడు, యేసు సహస్రనామం అంటాడు, యేసు మాల అంటాడు, లేకపోతేనేమో ఇంకా ఉన్నాయి కదా కొబ్బరికాయలు, అగరబత్తులు, గుండు కొట్టుకోవడాలు, పల్లకి సేవలు, ఇంకా మొత్తం అంటే సేమ్ కాపీ డూయింగ్ కాపీ. ఇప్పుడు నిన్ను ఇది వదిలేసి అక్కడికి వెళ్ళమని చెప్పింది ఎవరు? కాదు నాన్న, నిన్న అటు వెళ్ళమని చెప్పింది ఎవరు? ఇక్కడ ఏడవకుండా అక్కడ కాపీ పేస్ట్ చేయమని చెప్పింది ఎవడు? కాదు నాన్న, ఇప్పుడు గుండు కొట్టుకోవడం అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉందా? ఎక్కడికి వెళ్ళి గుండు కొట్టుకోవాలి? ఇప్పుడు మాకైతే తిరుమల వెళ్ళి తలనీల ఇవ్వాలి, అది కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే వెంకటాచల మహత్యంలో అది వెంకటాచల మా పుస్తకాల్లో ఉంది. కాదని ఇదంతా ఇలా దేవాలయానికి వెళ్ళి తలనీలాలు ఇవ్వడం అనేది నాట్ ఓన్లీ తిరుమల, ప్రతి దేవాలయానికి కాన్సెప్ట్ ఉంది, శాస్త్ర ప్రమాణం ఉంది. కాదు, మీకు అర్థం కావట్లేదు నాన్న. మీకు శాంపిల్ చెప్పా రాజుగారు, మీకు శాంపిల్ చెప్పా, నాట్ ఓన్లీ తిరుమల. మీకు అర్థమైందా? ఇప్పుడు హారతి అనేది ఉందండి, హారతి అది ప్రతి టెంపుల్. మీకు అర్థమైందా? అంటే నేను ఉదాహరణకి తిరుమల అని చెప్పాను మీకు. అలాగా ఈ గుండు కొట్టుకోవడం అనే కాన్సెప్ట్, తలనీలాల కాన్సెప్ట్ బైబిల్లో ఎక్కడుందో కొంచెం చెప్తే మేము ఆ నెంబర్ రాసుకుంటాం.
ఓహో అచ్చా, మీరు ఇలా వచ్చారు. అది మొత్తం ఆన్సర్ లేదు, దరిద్రం పెట్టేయండి. ఆన్సర్ ఉంది వద్దు నాన్న, వద్దు, లేదు లేదు, నువ్వు 50-50 పేరు మళ్ళీ కృష్ణరాజు, దరిద్రం. కూర్చోండి కాసేపట్లో యెహోవా అందుకు వచ్చేస్తాడు. వచ్చేస్తాను చెప్పానా? ఆ మంత్రం చెప్పాడు కృష్ణరాజు కదా. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. సో మొత్తం మీరు బిజినెస్ మ్యాన్ అని అర్థమైంది సార్. ఓ 1 వీక్ తర్వాత చేయండి, ఓకే? మళ్ళీ వచ్చేస్తారు సైకిల్ రైట్, వదిలేయండి మంత్రం చెప్తున్నా. రైట్, మీకు అర్థమైందా? అప్పుడు ఇప్పుడే మీ నాన్న పేరు ఏంటన్నా అన్నా, ఇదిగో చెప్పానా? ఏదో చేసేద్దాం నేను మాట్లాడాను. ఏం మాట్లాడతారు? ఏమంటాడు? ఇది అప్పుడు వాదన వస్తుందండి. మీకు అది కాదు. సరే ఈ మాటలు ఎందుకు కానీ, సరే ఒక నిమిషం, సరే కట్ అయిపోయింది. రైట్, ఇప్పుడు మీకు క్లారిటీ నేను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. సరే ఈ గొర్రెనే వాళ్ళ నాన్న పేరు అడుగుదాం. ఒక్క నిమిషం. మీరు ఎలాగ చెప్పారు, సరే ఈ గొర్రె మళ్ళీ చేద్దలే. సరే ఎందుకు వచ్చింది కానీ ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాం. మీ నాన్నగారి పేరు ఇప్పుడు మీ నాన్నగారి పేరు సార్? ప్రసాదరావు. మీ నాన్న పేరు వీరభద్రాచార్య. శ్రీనివాసన్, సూర్యనారాయణ, గురువులు, మీ నాన్న పేరు అర్జునుడు. అయిపోయింది కదా. దీని పెద్ద డిస్కషన్ ఏముందా? ఇది అవసరం లేదుగా. గూగుల్లోకి వెళ్ళి సెట్ చేస్తా వీడు దరిద్రంగాను. అనవసరం అర్థమైన వాదన. ఒక్క నిమిషం, నువ్వు వాయుముడు అంటే తెలుసా తమిళ్లో? నువ్వు మూసుకో. ఇప్పుడు మీ నాన్న పేరు చెప్పడానికి డిస్కషన్ ఇప్పుడు అవసరమా అంటాడు ఒకడు. నేను ఈ లైవ్లోకి వచ్చినప్పుడు మీ నాన్న పేరు చెప్పండి అంటే డోంట్ ఆ సిల్లీకి వచ్చావు ఏంటంటే నాన్న పేరు చెప్పడం సిల్లీకి వచ్చా. సిల్లీ ఏదో ఎవడగుట్టావు నువ్వు? నాన్న పేరు చెప్పుకోలేదు దరిద్ర బతుకు నువ్వును. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అతను క్వశ్చన్ అడిగితే నష్టమా అంటాడేంటి? అందుకే నేను పాట పాడుతుంటాను. గొర్రె బతుకంతే గొర్రె మెదడంతే మెదడున్న వారెవరు గొర్రె కాడంతే అదన్న. ఇప్పుడు మీరు అదేంటంటే మాట్లాడారు అనుకోండి, ఇవాళ నుంచి రేపు ఎల్లుండి దాకా కూడా ఇంకా తెమల్చరు. ఇప్పుడు ఎంతకీ దరిద్రం ఏంటంటే ఎన్ని బుక్కులు ఏమైనా క్లారిటీ వచ్చిందా? వాళ్ళకి 84 ఉన్నాయి కదండి అంటే అది అప్రామాణికం అని చెప్పడం. ఉంటే నీకేటి నష్టం, ఇప్పుడు గుండు కొట్టుకుంటే నీకేటి నష్టం, పళ్ళకి సేవ చేస్తే మీకేటి నష్టం. ఊరి మీకేటి నష్టం ఉన్నప్పుడు నీది గొప్పే ఉందరా, నీది గొప్పే ఉందంటున్నా. ఇప్పుడు నువ్వు ఇదేదో గొప్పది కాదని కదా అక్కడికి వెళ్ళావు. మరి సెయింగ్ కాపీ డూయింగ్ కాపీ బతుకు అర్థమైందా? సో మనం ఇప్పుడు ఇవాళ దుర్గాష్టమి, రేపు దసరా, మనం ఏదో అమ్మవారి గురించో రాముడి గురించో కృష్ణుడి గురించో మాట్లాడుకుంటే ఒక అందం. మరి ఇది ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు మీకు ఇందాక మన సెక్యులర్ వాడిలాగా ఈ సెక్యులర్ కుక్కలకి ఏంటంటే, నేను ఒకసారి రైల్లో వెళ్తున్నా, రైల్లో వెళ్తూ వైజాగ్ బెంగళూరు బుక్ ఇచ్చా, ఏదో పుస్తకం సైన్ చేశాను. తర్వాత ఏమంటే మన దేశం ఇలా నాశనం అయిపోవడం, ఇక్కడ ఉన్నవాడే పాకిస్తాన్ చేయని చెప్పడం, ఎక్కడున్నవాడే ఇంకో దేశాన్ని చేయి చెప్పడం, ఇదంతా దారుణం కదండి అని నేను మాట్లాడుతుంటే నమ్మగా మాట్లాడండి, ఎవరన్నా వినేస్తారేమో అది ఇప్పుడు వీడి భయం ఏంటంటే తెలిసే సెక్యులర్ భయం. ఆడెవడో వచ్చి నేసేస్తాడు, అందుకని ఆడి దగ్గర బాయ్ బాయ్ అంటాడు. ఇది సోయ ఏముండదు, బాయ్ బాయ్ అని ఎందుకు అంటాడంటే వీడు భయంతో అంటాడు. వీడు ప్రేమ పెట్టా కూడా భయం. నేను మొన్న అన్నాను తిరుపతిలో అనుకుంటా, మరి ఎక్కడ విజయవాడలో బండి మీద వెళ్తుంటే చక్కగా ఒక అతను స్కల్ క్యాప్ పెట్టుకుని వెళ్తున్నాడు. ఫుల్ హిందువుల ఏరియా. నేను నిన్న కారులో వస్తూ చూడు అతనికి ఎంత ఖర్చు ఉన్నాయో, చక్కగా స్కల్ క్యాప్ పెట్టుకుని ఒక్కడే వెళ్తున్నాడు బండి మీద అన్నాను. అంటే కారుతోలే అని అన్నాడు. దీనికి పెద్ద గట్స్ ఎందుకు అన్నాడు. నేనన్నాను హిందువులు మనని ఏమీ అనలేరు అనేటువంటి ధైర్యం వాళ్ళకి ఇచ్చే.
కాబట్టి ఆయన స్కల్ క్యాప్ పెట్టుకుంటాడు, ఇంకొకరు సిలువ వేసుకుంటాడు. మన ఇంటికి వచ్చి నీ దేవుడు దేవుడు కాదని చెప్పగలడు. ఇప్పుడు ఈ కృష్ణరాజు అనే అతన్ని కృష్ణుడి గురించి మీ అభిప్రాయం అడిగాం అనుకోండి, ఏదో నీచంగా మాట్లాడతాడు, ఆ పేరుతోనే బతుకుతాడు. అర్థమైందా? నైతికతకి క్రైస్తవానికి సంబంధమే ఉండదు. ఎలాగైనా బతికే, నేను కృష్ణరాజు అని పేరుతో బతికితే నీకు నాటమా? ఇది ఇప్పుడు కృష్ణుడు నీ దృష్టిలో దేవుడు కాదు కదా, నీకు క్యాస్ట్ లేవు కదా. క్రైస్తవంలో క్యాస్ట్ లేదు. చివరా అలా ఉంటే నీకేమైనా నష్టమా? పాయింట్ నాకు నష్టం నీకు లాభం టాపిక్ అది కాదు కదా. నైతికత, ఆ నైతికత ఏముండదండి. అది ఎలా అంటే పూర్వం చార్వాకులని ఉండేవారు. వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంది, బెగ్, బై, బారో, స్టీల్, సమ్మో, ఎంజాయ్ ద లైఫ్. బెగ్ అంటే అడుక్కోండి, బై కొనుక్కోవడం, బారో ఆపు తెచ్చుకోవడం, స్టీల్ దొంగతనం చేసి. ఎలాగైతే బతికే ఆ శ్లోకం తెలిసే మీకు? రావట్లేదు అంటే శ్లోకం భావం చెప్తా. నువ్వు నెయ్యి వేసుకుని, శ్లోకం వస్తే బాగుంది, మళ్ళీ ఎప్పుడో లోపల ఇది చర్చిలోకి వెళ్ళి వస్తుంది. శరీరం ఎప్పటికైనా పడిపోద్ది. ఈ పడిపోయే శరీరం కోసం నువ్వు ఏంటి దేవుడు రూల్స్ పునర్జన్మ అంటావు. చచ్చిన తర్వాత ఇంతటితో ఇది భస్మీభూతస్య దేహస్య. పాపి చెప్పానా? నమ్మక అసే పెట్టాడు. భస్మీభూతస్య దేహస్య. భస్మీభూతస్య దేహస్య. రాజుగారు హలో, నోరు జారేశాడు, గడ్డి పెట్టాలి అందుకని ఏదో మెసేజ్ పెట్టాడు. భస్మీభూతస్య దేహస్య. ఈ శరీరం రాజుగారు, రాజుగారు కృష్ణరాజు గారే అండి. అయితే భస్మీభూతస్య మిమ్మల్ని కాదు, మీరు మీరు వెతుక్కోండి పర్లేదు. భస్మీభూతస్య దేహస్య. శరీరం ఎప్పటికైనా పడిపోతుంది. ఈ పడిపోయే శరీరం కోసం ఈ చార్వాకులు చెప్పే సిద్ధాంతం ఏంటంటే ఈ నీతి శాస్త్రం ధర్మశాస్త్రం ఏం అక్కర్లేదు. అదే బెగ్ బై బారో స్టీల్ ఏలాగా ఈ తోడేలాగా. సార్ రాజుగారు వచ్చారా? లైన్లో ఉన్నారు. ఓకే సరే, వచ్చినప్పుడు ఉంటారులే. సో భస్మీభూతస్య దేహస్య. ఎక్కడుంది పునరాగం? మళ్ళీ ఇంకా వెనక్కి వచ్చేది ఏముండదు, మళ్ళీ పుట్టేది ఏముండదు అంటాడు వాడు. ఆ కాన్సెప్ట్, ఈ పునర్జన్మ సిద్ధాంతం లేదని ఎందుకు చెప్తారంటే ఇగో ఇలా బతికించాడు. మీకు అర్థమైందా? రాజుగారు సార్ మెసేజ్ పెట్టి మీరేనా సార్? అచ్చా, నేను మిమ్మల్ని ఏమో అనలేదు కదా సార్. మిమ్మల్ని ఏమో ఒక మాట నేను నోరు జారేనా? మీరు జారేది కదా ఇక్కడ. నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా? ఏమన్నాను మిమ్మల్ని? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా? నేను మిమ్మల్ని ఏమన్నా ఒక్క మాట నోరు జారేనా? మీరు ఇప్పుడు మెసేజ్ పెట్టారు కదా, ఏదో నోరు జారి. నా పేరు తెలుసు కదా మీకు. నేను మిమ్మల్ని కృష్ణరాజు గారు అని పిలిచా. కాదు, ఇక్కడ మెసేజ్లో పెట్టింది ఎవడో? మెసేజ్లో నోరు జారింది ఎవరో? మెసేజ్ పెట్టింది ఎవడో? బైబిల్ లుచ్చా బుక్ కాబట్టి కదా నువ్వు దిగజారావు. లుచ్చా ఫెలో కడే. యాదవ బతుకు, యాదవ బతుకు. ఒక్క మాట అన్నానా? యాదవ బతుకు చెయ్యి బ్లాక్ చేస్తుందండి. యాదవ బతుకు ఒక్క మాట అనలే, మళ్ళీ యాదవ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. బ్లాక్ చేశానులే, పో ఇంక రావు. అంటే వీళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ లేదు, అందుకని బూతులు వస్తాయి. బూతులు మనం చదవలేండి, బూతులు మనం చదవలేండి. లకారం వికారం. ఫోన్ కట్ చేసాం, మనకు పని ఉంది, చెప్పే 2 రోజుల తర్వాత చేయండి అని. నైతికతే ఉండదు. లుచ్చా మతం, బైబిల్ లుచ్చా బుక్.
ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే బైబిల్ లుచ్చా బుక్ అంటే లా కొడక నువ్వు తిట్టావంటే అది లుచ్చా బుక్ అని నిరూపించావు కదా. ఏమో నువ్వేం చేస్తుంటావు? వాటర్ పని నిన్ను పిలిచావు, తలుపులు చేయాలి, ఎంత వద్దని అడిగావు. నువ్వు ఏదో ఒకటి ఫిగర్ చెప్పావు, 5,000 10,000 ఏదో చెప్పావు. మేమేదో 8,000 6,000 అడిగాం. అవలేదు. ఆ స్విచ్ కట్టినా పెద్ద స్విచ్ అలాగే పర్లేదు. అవలేదు. 7,000 అడిగాం. కాదండి 8,000 ఇవ్వండి. అలా వెళ్ళరా చెప్పించేయి. సో రైట్ కూర్చో. 6,000 అండి 7,000 అండి తెగలేదు. నేను చెప్పిన అంకికి నువ్వు రాలే, నేను చెప్పిన అంకికి రాలే, కుదరదండి అన్నా. ఇప్పుడు ఏం చేయాలి మేము? అంతేనా? ఏంట్రా నీకు పైత్యం ఎక్కువ కొట్టుకుంటున్నావు ఆనా కొడక. కుదరదండి, ఆ రేటుకు రాలేడు. చెప్తున్నాడు అతను. ఏమండి ఇప్పుడు చాలా పెరిగినాయండి అసలు ఇదండి ఏదో చెప్పాడు. 10,000 నుంచి 9కి దగ్గర లేదు, 8.5 కంటే తగ్గలేండి ఏదో చెప్పాడు. నువ్వు కుదిరితే చేయించుకో, లాకారం ఎందుకు? బైబిల్ అనేది ఒక పుస్తకం, భౌతికత ఒక పుస్తకం, రామాయణం ఒక పుస్తకం. రాముడు ఒక దేవుడు నాకు మాత్రమే. ఓకే, యేసు దేవుడు నీకు మాత్రమే. నీ ఫీలింగ్ నీది. నీకు సమోసా ఇష్టం? సమోసా రైట్ ఓకే. యారు నీకు సమోసా ఇష్టం? రైట్ ఓకే. నీకు కాకరకాయ ఫ్రై ఇష్టం? ఏడికి ఇష్టం కాకరకాయ? మోహన్ చూసారు ఎలా పెట్టారు, చెండాలని పెట్టాడు. ఇప్పుడు ఆడికి ఇష్టం లేదని కాకరకాయ తినేవాళ్ళంతా సర్వనాశనం అయిపోవాలంటారు. ఇది ఎలా చెప్పిస్తావా? ఎవరి టేస్ట్ వాళ్ళది. మళ్ళీ చెప్పు. ఎవరి టేస్ట్ వాళ్ళది. పట్టణమ్మ చెప్పు. బురద నీరు కూడా మాట్లాడడం పడుకోద్దు. మా పవన్ గారికి ఎలా వెలిగిందా? ఎలా ఏమన్నా అర్థమైందా? జ్యోతిషం చెప్పించారు పవన్. పవన్ జాతకం ఎరా అంటుందా? చిలక తెగ చూసేసారు తెలుసండి ఈ వీడియో. తెగ చూసేసారు, లక్షల మంది చూసారు. పవన్ గాడి జాతకం పరం పాతకం పిల్లోడు సార్. వాడు బంగారు తడి, వాడికి 200 ఎంతో ఇచ్చావు. 2 వీడియోలు మళ్ళీ వచ్చాయి. వాడు బంగారు కొండ. అలా ఎవరు వచ్చినా మొన్న గుర్రంకొండ రెడ్డమ్మ తల్లి వచ్చింది, ఆ వీడియో పెట్టారు. చూసాను. పెద్ద చెక్కది సార్, అది పెద్ద చెక్కది. అలా పైన పెట్టుకుని అతను చిన్న బిడ్డ వచ్చాడు. ఒక 100 రూపాయలు ఇచ్చాను ఏదో మా అలా ఇచ్చి ఎంకరేజ్ చేయద్దండి. వాళ్ళు వచ్చినా, ఒగ్గు వాళ్ళు వచ్చినా, హరికథ వాళ్ళు వచ్చినా, ఎవరైనా అందరూ ఒక అమ్మాయి వాళ్ళు బతుకుంటారు. నేను చెప్పేది వాళ్ళు బతుకుంటారు. నువ్వు పట్టించుకోవు, వాళ్ళు నాశనం అయిపోతారు. వచ్చే తరానికి ఏం తెలుస్తుంది? హరిదాసులు చాలా మంది మానేస్తారు, అదే కారణం. చాలా మంది హరిదాసులు ఇప్పుడు ఊళ్ళలో రావట్లేదు. ఎలా వస్తారండి? పాట పాడడానికి కూడా వీళ్ళు ఇప్పుడు ఇది ఉపయోగిస్తారు, క్యాసెట్ పెట్టేసుకుని దాంట్లో వచ్చేస్తారు. పోనీ అది వాళ్ళ గొంతు వర్షాల్లో ఏదో అనుకోవచ్చు. అసలు అలాంటి వాళ్ళు కూడా లేరు. మారిపోవడం. ఈ మన దర్శనాలకి వెళ్ళేటప్పుడు తిరుపతి కానివ్వండి, విజయవాడ కానీ ఎంత డబ్బు చేస్తారు స్వామి. అది మాత్రం నిన్న మార్నింగే నేను ఒక డిబేట్లో ఉన్నాను 99 టీవీలో. ఆ డిబేట్లో ఎవరో ఆ పార్టీ వాడు వస్తే పద్ధతిగా మాట్లాడాడు అతను. అందుకని సార్ కొంచెం మిమ్మల్ని చూస్తే హోప్ కలుగుతుంది, టాపిక్ డిఫరెంట్ అయినా చెప్తున్నాను, సామాన్యులకు దర్శనం అక్కర్లేదా? ఎంతమంది వచ్చి ఎంతో దూరం నుంచి, చాలా బాధగా ఉంది సార్. విజయవాడలో నవరాత్రులు కదా, ఆన్లైన్ బుకింగ్ వాళ్ళకే ఇప్పుడు ఆన్లైన్ ఎంతమందికి తెలుసు? ఆన్లైన్ ఎంతమందికి తెలుసు? అంటే ఇక్కడ పాయింట్ ఉంది. ఇవాళ ఉదయం కూడా నాకు ఒక ఆయన ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి, తిరుమల నుంచి. చాలా బాధగా ఉంది గురూజీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని తెలుసు, కానీ నా బాధను మీకు పంచుకోవాలని చేశాను. ఇక్కడ నేను ఒక్కడనే కాదు, నా అత్తోళ్ళు కూడా వచ్చారు, చాలామంది వచ్చారు. ఎవరిని డబ్బులు పెట్టి 300 పెట్టి టికెట్ తీసుకుంటే ఆన్లైన్ కూడా 200 మంది కట్టాను. 100 రూపాయలు
అసలు ఎంతమంది వస్తారు విజయవాడకి ఈ దసరాలో? 100 రూపాయల టికెట్ కూడా 200 మంది కట్టండి. మిగిలిన వాళ్ళందరికీ 300 వెళ్ళాల్సిందండి. ఏమీ అంటే లేదండి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే హిందువులు తగ్గిపోతారేమో అనుకుంటున్నారు, కానీ తగ్గరు. ఇప్పుడు అప్పనపల్లి చరిత్ర అదే. ఆయన దగ్గర డబ్బులు లేక స్వామి వ్యాపారం, కొబ్బరికాయ వ్యాపారం పడిపోయి అయినా ఏడుస్తాడు పాపం. ప్రతి సంవత్సరం తిరుమల వస్తాను నేను, ఈ సంవత్సరం రాలేకపోతున్నాను స్వామి, నా దగ్గర డబ్బులు లేక వ్యాపారం లేకని ఏడిస్తే కల్లా కనిపిస్తాడు స్వామి. రేపు వెళ్ళి నీ వ్యాపారం ఏదైతే కొబ్బరికాయలు కొట్టుందో అందులోనే ఉంటాను చూసుకో అంటే ఆ కొబ్బరికాయలు తీస్తే ఉంటాడు స్వామి. ఇప్పుడు కూడా మనకి ఆ ఇంట్లోనే ఉంటుంది మూల. బాలబాలాజీ వెళ్ళలేదు అప్పనపల్లి. అయ్యో చాలా మహిమ. అయ్యయ్యో ఇక్కడే అమలాపురం దగ్గరే, అంబాజీపేట దగ్గర అమలాపురం దగ్గర పడవ దాటాలేమో. అప్పుడు పడవ అంటే నేను చాలా కాశీలపూడి నగరం ఈ ఏరియా వెళ్ళాలి. అంటే వెంకటేశ్వర ఉన్నాడంటానికి గోదావరి జిల్లా కంటే గొప్పదాన్ని ఎక్కడ దొరకదు. అప్పనపల్లి చాలా అసలు అన్నక్షేత్రాలు పెట్టిన ఫస్ట్ మొట్టమొదటి అదే నాకు తెలిసి. ఇంట్లో కొబ్బరికాయలు దొరికాడు సార్. అప్పటివరకు అన్నదానం లేదు ఎక్కడ గుళ్ళల్లో. ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. అన్నదానంలో వాడు కనీసం 30 రూపాయలు భోజనం పెడతాడు, మనం ఖచ్చితంగా 100 రూపాయలు ఇస్తాం. అయ్యో ఉచితంగా తినడానికి ఇంకొకటి తింటాడు మన బదులు అన్నట్టుగా. ఇప్పుడు అది వ్యాపారం అయిపోయింది. ఉద్దేశం నెరవేరింది అనుకోండి. అయితే నాన్న ఇక్కడ ఈ వాడపల్లి గొడవ ఏంటి? ఆయన ఎంత మహిమ, అది ఇంట్లోనేగా. వాడపల్లి వెళ్ళారా? అది ఎంత ఎంత రుజువు అంటే 7 వారాలు తిరిగితే ఎంత బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చేస్తుందండి. తెలుసు నాకు, నాకే ప్రత్యక్షం తెలుసు. పక్క జిల్లాల నుంచి ఆటోలో వచ్చేస్తున్నారు, తెల్లారగట్ల నుంచి తిరిగేస్తున్నారు. ఆ భోజనం కూడా బాగా పెడుతున్నానండి. నేను తీసుకున్న ప్రసాదం అద్భుతంగా పెడుతున్నారు. పాప వాళ్ళకి వస్తే ఈ పాటికి అయ్యి ఉంటుందేమో. అప్పుడు కొడుతూ ఉన్నాం మేము వెళ్ళినప్పుడు. ఏంటి వాడికి 40 ఏళ్ళు వచ్చిందండి. మనకు తెలిసిన వాడు బిలీవ్ మీరు నమ్మండి, వాడు అలా మొక్కున్నాడండి. మనకు కావాల్సినాడు మొక్కున్నాడు. పెళ్లి అయిపోయిన వెంటనే ఆడ అక్కడి నుంచి ఇంటికి అనుకున్నా, సత్యవంతం చేసుకోవాలి కదా, ఇంటికి అనుకున్నా. అక్కడ చిన్న తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. చేసి నేరుగా స్వామి దగ్గరికి వచ్చి మొక్కు తీర్చేసి అప్పుడు ఇంటికి వెళ్ళి వర్తం చేసి సాయంత్రం అయింది అనుకున్నాడు తినేసరికి. పాయింట్ ఏమిటంటే ఆ తర్వాత కొంతగా మీరు నమ్మండి 2019లో పెళ్ళి అయింది అతనికి. 2019లో తండ్రి అయిపోయాడు. ఇప్పుడు 20 కదా, మళ్ళీ రెండోసారి తండ్రి అవడానికి మళ్ళీ నీళ్ళు పోసుకుంది. 40+ అతనికి. అతను ఏమంటాడంటే ఎందుకంటే అదృష్టమైన ఉంటుంది స్వామి, 40 ఏళ్ళు అయ్యి తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా బిడ్డకి తండ్రి అయిపోయాను. అదే సంవత్సరంలో చాలా మందికి పెళ్ళి అయ్యి ఎన్నో ఏళ్ళు అయితే పిల్లలు లేదు కదా, వెంకటేశ్వర ఉన్నాడంట. నాకు ఎంతకంటే ఏంటి, చాలా హ్యాపీగా ఉన్నాడు. నన్ను మన కారులో తీసుకొచ్చింది అతను అనుకోండి, వేరే కథ. సో విషయం ఏంటంటే అన్నమాచారం చాలా స్పష్టంగా చెప్పారు. పుట్టుగొడ్డాళ్లకు బిడ్డనిచ్చే గోవిందుడే వేడుకొందామా వేడుకొందా. నా బాధ ఏంటంటే నయనే కాదు, నాలాంటి వాళ్ళ బాధ అంతా కూడా రత్నాల గుట్ట మీద కూర్చుని సార్ ₹1 ఏంటి అంటే ఎంత సెండాలం ఉంటుంది కదా. ఇప్పుడు సరే ఇంకో ఉదాహరణ ఇస్తా. అక్కడ ఫుల్గా ఒక 50 రకాల ఫుడ్ పెట్టి అక్కడ వెనకాల గుమగుమ వాసన కూడా వస్తుంటే ఇది ఇక్కడ కూర్చుని ఏమన్నా ఆకలి నేను పెట్టను అంటే ఎలా ఉంటుంది అంటారు. ఇది ఆ వెనకాల అన్నీ ఉన్నాయి, ఏమన్నా వాడుకొని ఉంటే ఏమన్నా అంటే ఎలా ఉంటుంది అంటారు. అది అక్కడికి లేదు. ఆ మాదిరిగా మన దేశం రత్న గర్భ, దీని పేరేంటి తెలుసా? రత్న గర్భ అంటే దాని అర్థం ఏంటి? గర్భంలో రత్నాలు కలిగింది, కడుపులో రత్నాలు కలిగింది. మీకు తెలుసా? మీకు అర్థమయ్యేలా చెప్తా. అంటే మనం ఎంత రిచెస్ట్, వీఆర్ నాట్ రిచ్ కంట్రీ, రిచెస్ట్ కంట్రీ మనం. చిన్న ఉదాహరణ చెప్తా. మనం ఎంత డెవలప్డ్ పీపుల్ అంటే మన రాజులు ఏ కిరీటాలు పెట్టుకునేవారండి? బంగారు కిరీటాలు. తెలుసు కదా వెంకటేశ్వరానికి ఏ కిరీటం? అలా ఇచ్చిన రాజు ఎవరు? ఒకరు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పెట్టుకునేది బంగారు కిరీటమే. స్వామివారికి అందుకంటే పెద్ద చేయించి ఇచ్చాడు. అలా చాలామంది ఇచ్చారు. ఓకేనా? చాలామంది ఇచ్చారు కిరీటాలు. మీరు అబ్జర్వ్ చేయండి. మన రాజులు రిచ్, మన దేవుళ్ళు రిచ్. మీరు కిరీటాలు చూడొచ్చు, ఆభరణాలు చూడొచ్చు. ఓకేనా?
ఒక శాంపిల్ చెప్తున్నా. వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ వెళ్దాం, ఒకసారి ఇక్కడికి వచ్చేద్దాం, 20 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. మా నాన్నగారు భోజనానికి వచ్చారు. రే నాన్నకి ప్లేట్ కంచం పెట్టేది లేదా అమ్మ? ఏ కంచం పెట్టేవాళ్ళు? వెండి కంచం, మధ్యలో బంగారు పువ్వు. మా నాన్న మామూలుడే, మా నాన్న మిలియనీర్ ఏం కాదు, శాస్త్రం తెలుసు, వెండి పళ్ళలో తింటే మంచిది, ఎప్పుడూ చేయించుకున్నాడు. దానికి ఓసారి కింద ఊడిపోయింది, నా బాగా గుర్తు, అది ఉందో లేదు అది, కానీ అది ఒకటి మూడు అదే కాళ్ళు ఉండేది, అది ఒకటి ఊడిపోయింది, అది అలా ఉండేది. ఆయన ఏం నాన్న ఇందులో ఎప్పుడో చెప్పారు ఒకసారి, ఒరే ఇలా వేడన్నం ఇందులో తీసుకుంటే మంచిదంట, తాతగారు చెప్పారు లేకపోతే పంతులు గారు చెప్పారు ఆయనకి. అలా పోనీ మా ఇల్లు ఒకటే కాదు, అలాగా ఒక మిడిల్ క్లాస్ చాలా ఇళ్లలో నేను చూసా. మా ఇంటి దగ్గర అతని పేరు మర్చిపోయాను, కోటేశ్వర సంథింగ్ ఏదో పేరు ఉండేది, సంథింగ్ అట్లాంటి పేరే. అతను మామూలు ఏదో సామాన్యం, అది కూరగాయలు అట్లాంటి బిజినెస్. అతను కూడా దాంట్లో తినేవాడు. బంగారం, లోహం. సరే, ఈ టాపిక్స్లో మనం ఒకసారి మహాభారతంలో పోదాం. నేను చదివా భాగవతంలో, ఈ రాజసీయ యాగం చేయడానికి డబ్బులు కావాలి కదా, అర్జునుడు వెళ్ళాడు కదా, అలా వెళ్ళినప్పుడు ఒక చోటకు వెళ్ళాడంట. వెళ్తే ఒక రాజ్యంలో మనం పేపర్ పెట్టి తిని పడుతుంటాం కదా, అలా పడేసి ఉన్నాయి. ఏంటివి? బంగారు పెళ్ళాడు. అబ్బాయి చెత్తకుప్పలో బంగారు పెళ్ళాడు ఏంటి అనుకున్నాడు. ఈ అనుకోవడానికంటే ముందు అక్కడ భోజనానికి వెళ్ళాడు, ఇది తెలియదు. ఆ భోజనానికి వెళ్తే భోజనం బంగారు ప్లేట్లో పెట్టారు. బంగారు పువ్వు వేసిన ప్లేట్ కాదండి, బంగారు ప్లేట్లో పెట్టారు. తినేసాక బయటపడేమన్నాడు. అబ్బాయి పేపర్ ప్లేట్ కాదు, యుద్ధంతో కాదు పడేస్తున్నానంటే, ఒకసారి ఆ డస్ట్బిన్ చూడండి అన్నారు. బొట్లు ఎన్ని ఉంటే రాజశేఖరం భోజనాలు చేసి ఇచ్చామన్నారు. అది నాకు కరాకండికి తెల్లగానే ఆ ప్లేట్లు చాలా పట్టుకుపోయి చేశారని విన్నా. ఆ రాజు ఎంత రిచెస్ట్ కాకపోతే ఓసారి వాడిని మేము వాడవండి అన్నాడు. అయితే ఆ రాజుకి ఆ తరగని సంపద అలాంటి గని ఉందంట. మా స్వామివారి భాగవతంలో రాశారు, పలానా ప్లేసులో వెతక చిప్పులు కూడా అన్నారు. నిధి, అందుకే అన్నమయ్య ఏమంటారు తెలుసా? అన్నమయ్య వెంకటేశ్వర నిధి అంటారు తెలుసా? త్యాగరాజు వారు ఏమంటారు? నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. సన్నిధి నిధి అర్థమైందా? నిధి వేరు, సన్నిధి వేరు. నిధి అంటే ఏమిటి? అంత గుట్టగా ఉన్న ఒక అదే మన బంగారు, మన డబ్బు అనుకో. అదే వెంకటేశ్వర నిధి అంటే ఏం నిధి? పెన్నిధి అంటే తరగని నిధి. ఈ చిన్న ఉదాహరణ ఏంటంటే, మన రాజులు పక్షం కూర్చోరు, నేను కూడా మరి పొద్దున్న లేవాలి, మంగళారతి ప్లీజ్, మంగళం పలికిస్తా, వాళ్ళు వెళ్ళాలి మీరు. నిధి చాలా విలువైంది. అయితే ఆ విలువది ఎంతవరకు? ఈ భౌతిక శరీరం ఉన్నంత వరకే. కానీ భగవంతుడి సన్నిధి మనం వెళ్ళి అక్కడ ఆయనతో ఉండేది శాశ్వతమైనది. ఏది పట్టుకోవాలంటే అదే పట్టుకోవాలి. అయితే ఒకసారి ఈ లోహం విషయంలోకి వస్తే, మన రాజులు అలాంటి బంగారాలు వాడేది. నెంబర్ 1. ఆ బంగారం తర్వాత రాగి పాత్ర, కంచు. ఎంత బరువు తెలుసు? కంచు ప్లేట్లో భోజనం చేశాను నేను. ఎక్కడ? ప్రసాదం తీసుకున్నాను ఇక్కడ శివస్వామి గారి ఆశ్రమంలో. పెద్ద ప్లేట్ అండి, బరువైంది. ఆయన ప్రతి ప్లేట్ కింద ఒక యంత్రం పెట్టారు, అన్నప్రసాదం. బరువైన కంచులో తింటే లాభం, రాగి పాత్రలో నీరు తాగితే లాభం, బంగారు ప్లేట్లోను లేకపోతే వెండి ప్లేట్లో బంగారు పువ్వు వేస్తే అందులో తింటే లాభం. ఇది మన స్టేటస్. కానీ నువ్వు దరిద్రుడు కదా, అందుకని నువ్వు కుక్కర్ తెచ్చుకుంటావు. ఏ కుక్కర్ అది? ప్రెస్టీజ్. అయితే ఇంకో పెండాకుడు ఏదో పేరు, అల్యూమినియం కుక్కర్లో వండుకు తింటాము. నీకే బయట 4 కార్లు నీకు, కానీ నువ్వు దరిద్రుడు కదా. కానీ బంగారు గిన్నె కంటే ఈ వెండి కంటే గొప్ప లోహం
కానీ ఒక గొప్ప పాత్ర ఏంటి? కొట్టనమ్మ సపట్లు వేరే తెచ్చు ఇచ్చి మట్టి. కోకిలాబెన్ తెలుసా మీకు? అంబానీ గారు వాళ్ళ అమ్మ. ఆవిడ ఇప్పుడు కూడా మట్టి 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 ముగ్గురు మీద చపాతీలు తింటారు. నేను కూడా తిరుపతిలో మట్టి కొన్నాను అనుకోండి, వేరే కదా. సో పాయింట్ ఏమిటంటే మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు అనడానికి ఒక ఉదాహరణ. మన వాళ్ళు చాలా రిచెస్ట్ అనడానికి ఇది ఉదాహరణ. కానీ మన దరిద్రం ఎప్పుడు పట్టిందో బ్రిటిష్ దరిద్రులు వచ్చినప్పుడు, అరబు గబ్బుగాళ్ళు వచ్చినప్పుడు. అల్యూమినియం అనేది మన దేశంలో దండిగా ఉంది, కానీ మన వాళ్ళు తీయలే. ఎందుకని? అది మనకు వద్దు, దరిద్రం. చెప్పాలంటే దరిద్రం. ఎందుకు దాన్ని బయటికి తీశారు తెలుసా బ్రిటిష్ వాళ్ళు? మన దేశభక్తులు ఆ జైల్లో మగ్గిపోతూ ఉండేవారు కదా, దేశం కోసం వాళ్ళు గొంతిప్పేవారు కదా, వాళ్ళ గొంతు నొక్కేయాలి, వాళ్ళ ప్రాణాన్ని నెమ్మదిగా తీసేయాలి. అంటే పాయిజన్. ఆ వేడి అన్నం దాని మీద వేస్తే, శివండి మీద, శివండి ఉంది కదా, అల్యూమినియం అంటారు కదా, జరుగుతుందా? వేడి అన్నం దాని మీద పోస్తే ఆ అన్నం, ఆ వేడి, ఆ హీట్ ఏం చేస్తుందంటే అందులో ఉన్న విషాన్ని లాగుతుంది. నువ్వేమో అన్నా చెప్పనా అని తినేస్తావు. నెమ్మదిగా నువ్వు వీక్ అయిపోతాయి నీ లోపల సిస్టమ్. స్టీల్ కుక్కర్ అంతే. సో కాబట్టి పాయింట్ ఏమిటంటే మనకి ఈ దరిద్రం అంటించబడింది. ఇంకో దరిద్రం కూడా చెప్పి నేను ముగిస్తా. మా అమ్మ ఒక పల్లెటూరు, అమాయకురాలు. ఎక్కువ మంది అమ్మలు అమాయకురాలు. ఎవరో చెప్తే అది చెవులు పడుతుంది. నేను ఇస్కాన్లో జాయిన్ అయిన కొత్తలో అంటే పడిపోయేటట్టే ఉండేవాడు. అలా అసలే సన్నగా ఉండేవాడిని, ఇంకా సన్నగైపోయాను. ఈ ఫుడ్ సిస్టమ్ టైమింగ్ మారిపోద్దిగా. ఇంటికాడ ఉంటే ఏదో అమ్మ పొద్దున్న టిఫిను, మళ్ళీ సద్దన్నం, మధ్యాహ్నం భోజనం, రండిరా ఇంకా ఆడుకున్న చాలు కంపకి తగలండి అని గౌరవంగా పిలిచి మధ్యాహ్నం తిని పొద్దున్న టిఫిన్ చేసి మళ్ళీ సాయంత్రం రాగానే ప్లేట్లు ఏంటది స్నాక్స్, సున్నుండ, అరిసెలు, జంతికలు, వేరుశనగుంటలు, ఈ పిండాకుడు ఇన్ని పెట్టి తినేసేయడు. ఆడ బయటికి వెళ్ళి ఆడుకుని ఒరే పంపక తగలాడతారా అని గౌరవంగా పిలిచి మళ్ళీ భోజనం పెట్టి ఈ టైప్లో తినేవాళ్ళం కదా ఇంటికాడ ఉంటే. ఇవి కాకుండా మళ్ళీ పెడతకంతే పప్పులు ఏవో గడ్డికి తినేవాళ్ళం. ఇలాంటిది ఇస్కాన్కి వెళ్ళిపోతే ఏమైంది? 2 times పొద్దున్న 10, ఈవినింగ్ 5. పొద్దున్న భోజనం, సాయంత్రం భోజనం. సిస్టమ్ కొంచెం తెలిపింది కదా. మొత్తానికి ఆ సిస్టమ్ అలవాటు పడ్డా అది సన్నగా అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఒక భోజనానికి వచ్చాం, ఒక భోజనం ఒక టిఫిన్కి వచ్చాం అనుకోండి. ఇప్పుడు టైంకి తిండి తిప్పలో ఒకసారి కుదిరిచావు అనుకోండి, అలా ఉంటా, బండి నడుస్తుంది. అయితే అమ్మ అందే నువ్వు చాలా సన్నగా అయిపోయావు, ఎండిపోయావు, ఆరిపోయావు, ఇంటికి రా, ఆవు పాలు తాగి అలా అయిపోయావు, నీకు దొనపోతు సారీ గేదె పెరుగు అవి పెడతాను, మళ్ళీ పుష్టికవుతావు, ఇలా ఏం చెప్పింది అమ్మకి. ఏం చెప్పింది? ఆవు పాలు వేడి, అందుకే ఇలా అయిపోయావు. ఎంత దుర్మార్గం! ఆవు పాలు వేడా ఎక్కిచ్చారు. ఆవు పాలు తాగకుండా ఉండడం కోసం ఎక్కిచ్చారు. ఆవును దూరం చేయాలిగా నీకు. ఒక అమ్మకి దూరం చేస్తే 5 పిల్లలు దూరం అయిపోయింది ఆవు. నీకు అర్థమైందా ఎంత ప్లాన్ అది? ఆవు దూరం అయిపోయిందిగా. ఆవు దూరం అయిపోయింది, ఆవు భారం అయిపోయింది, ఆవును కాపాడడం నేరం అయిపోయింది, ఆవు బతుకు ఘోరం అయిపోయింది. ఇది హిందువులని చెప్పుకునే దరిద్రంలో మనం ఉండి కూడా ఒక ఆవు ఎంత గొప్పదో తెలుసా? చచ్చిపోతే ఆవు చచ్చిపోయాక దాన్ని కప్పెట్టేసి 6 నెలల తర్వాత ఆ మట్టి తీసి 20 ఎకరాలు చల్లితే భూమి చాలా బాగుంటుంది. అది ఆవు కెపాసిటీ. చచ్చి బతికిస్తుంది మనం. ఇంకా ఆవు పేడ గురించి చెప్పక్కర్లేదు. ఆవు పాలు అనేది బోనస్. ఆవు నుంచి వచ్చే ప్రధాన పదార్థం పేడ. రోజు 10 కేజీలు వేసింది అనుకో. జర్మనీలో అది 700 రూపాయలు. నెలకంత పేడకి 20,000. నెలకి పేడకి 20,000. హైదరాబాద్లో అండి, హైదరాబాద్లో పడక 25 రూపాయలు, 100కి 4 ఇస్తాడు. అమెజాన్లో కొట్టు, అమెజాన్లో కొట్టండి. కౌ డంగ్ కేక్ తెలుసా? కౌ డంగ్ కేక్ 100-200. వేపల్ల 70 రూపాయలు. ఏది మా ఆవిడ మొన్న ఒక ఆవిడ ఫోను మెసేజో వీడియోనో అక్కడ లాస్ ఏంజల్స్ అక్కడ వీడియో తీసింది. 4 మామిడి ఆకులు 200 అంట. మా పిల్లోడు తెప్పించాడు అని ఆవిడ వీడియో తీసింది.
తర్వాత ఆదివారం కూడా దూరం చేసినట్టు కదా మనకి. ఎస్, ఆదివారం చాలా ముఖ్యమైన రోజు, పవిత్రమైన రోజు. ఆదివారం చాలా గొప్ప రోజు, పవిత్రమైన రోజు. ఆ రోజు ఆరోగ్యానికి సంబంధించి ఆదిత్య నమస్కార ప్రియ. ఆ రోజు ఆదిత్య హృదయం చదువుకుని సూర్యుడికి ఆరాధన చేసి మనం చాలా పవిత్రంగా జీవించాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఆచారాన్ని దూరం చేయకుండానే అడాప్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి మానవులు ఇవన్నీ కూడా అవే, అందులో భాగమే. వాళ్ళ ముందు వాళ్ళ ఆచారాన్ని దూరం రమ్మంటే రారు, కాబట్టి మా దాంట్లో కూడా ఇవి ఉన్నాయి అని ముందు అడాప్ట్ చేస్తారు స్లోగా. అలా అడాప్ట్ చేస్తే ఆదివారం రోమన్ వాళ్ళు సూర్యారాధన ఇప్పటికీ చేస్తారు. వాళ్ళు మిత్రాయుజం అంటారు. మిత్ర అంటే సూర్యుడు. వాళ్ళ సంస్కృతిని నాశనం చేయడం కోసం ఫస్ట్ ఆదివారం మా దాంట్లో కూడా ఉంది, మీరేమీ మానక్కర్లేదు, మా రూపంలో మీ ఆదివారాన్ని మామూలుగా పండగగా చేసుకోండి అని చెప్పి వీళ్ళు ఆదివారం అడాప్ట్ చేసుకున్నారు. అందరూ రోమన్ సంస్కృతి ఆదివారం ఆదివారం చాలా పవిత్రమైన కూడా వండుకుంటే భోజనం. ఆదివారం తినకూడదు, కానీ నీ సంస్కృతిని నాశనం చేయాలంటే ఆదివారం హాలిడే, సండే, ఫండే, ఇలా మన దిగజార్చడం. ఈ ఒక్క విషయం చెప్పేస్తా, మనకి టీ లేదు. పూర్వం కషాయాలు తప్ప టీలు లేవు, కాఫీలు లేవు. అలా కషాయం తాగి ఆరోగ్యంగా ఉండేవారు. రాగి చెంబులో రాత్రి నీళ్లు పోసుకుని పొద్దున్న తాగి ఆరోగ్యంగా ఉండేవారు. అదే గుమ్మపాలు తాగి ఆరోగ్యంగా ఉండేవారు. సూర్యుడికి నమస్కారం చేసి ఆరోగ్యంగా ఉండేవారు. నదీ స్నానం, చెరువు స్నానం చేసి ఆరోగ్యంగా ఉండేవారు. గమనించండి, ప్రకృతి పిలిచింది, ఇంగ్లీష్లో నేచర్ కాల్స్, చెంబట్టుకుని పొలాల్లోకి పోయేవారు. అవునా? దూరంగా బహిర్భూమి అనేవారు. దాన్ని కొంచెం తెలుగులో చెప్తాను, హట్ అవ్వకుండా. పూర్వానికి ఇప్పటికి తేడా ఏంటంటే అడిగారు ఎవరు, ఏముంది సార్, పూర్వం ఇంట్లో తిని బయట ఎరిగేవారు, ఇప్పుడేముంది బయట తిని ఇంట్లో ఎరుగుతున్నారు. తెలుగు. ఇంకోటి చెప్పారు, పల్లెటూరికి పట్టణానికి తేడా ఏమిటారు. ఏముంది సార్, పల్లెలో ఇంట్లో ఆవులు ఉంటాయి, పట్టణంలో కుక్కలు ఇంట్లో, ఆవులు బయట. పల్లెలో ఆవులు ఇంట్లో, కుక్కలు బయట. ఇది ఎడ్యుకేటెడ్ ఎవరు? పల్లెవాళ్ళు. కానీ దరిద్రం ఏంటంటే, నేను సినిమా హీరో అని గర్వంగా చెప్పుకుంటాడు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటాడు, లేకపోతే నేను రైల్వే ఎంప్లాయీ అని ఇంకోటి గర్వంగా చెప్పుకుంటాడు. కానీ రైతుని అని గర్వంగా చెప్పుకోలేని స్థితి. రైతు బతుకు ఇప్పుడు వానలు వచ్చినాయి, హైదరాబాద్ మునిగిపోయింది, ఇదే పాట. రైతులు మునిగిపోయి రాళ్ళు, ఎవడు లేకపోతే నువ్వు లేవో వాడికి వాల్యూ లేకుండా చేశారు. పూర్వం రైతే రాజు, పూర్వం మాత్రమే, జస్ట్ 30-40 ఏళ్ల క్రితం వరకు. తర్వాత రైతు బతుకు బేజారు. ఇవన్నీ చాలా ప్లాన్డ్గా ఒక్కొక్కటి మన దిగజార్చారు. అలాగే టీ కాఫీలు మనకి లేవు కదా, వీటిని మనకు అంటించారు. దానికి కూడా పావలా ఇచ్చి టీ తాగిచ్చేవారు. ఈ పావలా కోసం వాడు తాగేది. కానీ నెమ్మదిగా అది అలవాటై ఎలా నిన్న కథ చెప్పాను కదా, కారులో ఎవరో రైతు కూర్చున్నాడు పొలంలో. కూర్చుంటే నెమలి వచ్చింది. అబ్బా ఇది రోజు వస్తే బాగుంది అనుకున్నాడు. రోజు ఎందుకు వద్దేది, అతని దగ్గర నల్లమంది ఉంది, వంట చేసి ఇచ్చాడు, ఏదో కదా అని తిందది. అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మర్నాడు మళ్ళీ అదే టైంకి ఎత్తుక్కుంటూ వచ్చింది, మళ్ళీ వేసాడు, పడింది అంతే. ఆ నల్ల మందులాగా ఈ నల్ల టీ అలవాటు చేశాడు. పావలా ఇవ్వడం, పావలా కోసం వీడు తాగడం, టీ అలవాటు చేయడం కూడా గోవును దూరం చేయడం. అదే అందుకే అక్కడికి వస్తాను. అలా పావలా ఇచ్చారు, ఆ టీ తాగాడు, అలవాటు అయిపోయింది. అలవాటు అయిన తర్వాత ఏది ఎలాగి అన్నాడు, వాడు తాగేసాక పావలా అన్నాడు. ఇప్పుడు పావలా నువ్వు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అన్నాడు. ఇప్పుడు నువ్వు దానికి అలవాటు పడ్డావు, అది లేకపోతే నువ్వు బతకలేవు, చచ్చినట్టు ఇస్తావు ఈ అన్నాడు. అలా ఈ రోజు పావలా ఇచ్చి, ఆడు 10 పావలాలు ఇచ్చి ఉంటాడు, 100 పావలాలు ఇచ్చి ఉంటాడు, ఈ రోజు పావలా ఇస్తానే ఉన్నాడు. టీ ఎంతండి? 5 రూపాయలు. అది ఇంకోటి ఏంటంటే, ఈ టీ వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు, మీరు ఇక్కడ దాకా రావక్కర్లేదు, ఇదిగో ఆకులు పట్టుకెళ్ళి ఇంట్లో కాసుకోండి బాగుంటాయి అని చెప్పారు. బాగానే ఉంది కదా ఐడియా అని ఇంట్లో కాసేసారు. కాసితే ఎవరికి కిక్కు రాలేదండి అన్నారు. అంటే మీరు ఇంట్లో ఆవు పాలు వేస్తారు, పలచుకుంటాగా, కిక్కు రాదు. గేదె పాలు గేదె పాలు ఏంటండి ఇంట్లో, దానికి 20 ఆవులు ఉన్నాయి కదా, ఒకదాన్ని ఒకటి పెట్టేమైంది అన్నారు. అంతే మహిషాసురం ఎంటర్ అయింది, ఆవులు తెచ్చిపోయింది. ఆవులు దూరం అయిపోయింది. ఆవు దూరం అయిపోవడమే బ్రిటిష్ వాడికి కావాలి. ఎందుకని ఆవు పాలు తాగితే చురుగ్గా ఉంటాడు. ఆవు చూడండి, మీరు ఎప్పుడైనా ఆవు చూడండి, యాక్టివ్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది.
మీరెవరో నేనెవరో తెలియదు దానికి వెళ్ళి చక్కగా గంగడోడు బావచ్చు. నువ్వు అలా ప్రతి కుక్క దగ్గర చేయలేవు. కస కలిసేద్ది ఎవరో కుక్క తేలదు మనకి చూడటానికి బాగానే ఉంది కదా అనుకుంటాం. ఆ తర్వాత తెల్ల పట్టేసి కొడుతుంది. ఏ ఆవు అలా చేయదు, ఏ ఆవు అలా చేయదు, ఏ ఆవు అయినా పర్లేదు. కాబట్టి ఆవుని నెమ్మదిగా దూరం చేసేసి మన మనస్సుని శరీరాన్ని వీక్ చేసేసారు. లేకపోతే ఇప్పుడు 7వ తరగతి పుస్తకంలో రాము ఈటింగ్ బీఫ్ బర్గర్ అని రాసే లుచ్చా స్థితికి గవర్నమెంట్ వచ్చిందంటే రాము ఆవు మాంసం తింటున్నా ఇంత లుచ్చాలుగా ఆ రాసిలోడు అంటే ఆ బుక్ రెడీ చేసిన అదవా కదా. సో మన దేశాన్ని ఎంత దిగజార్చడం కోసం ఎప్పుడు ఒక 1000 ఏళ్ళ నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఎక్కువగా 1000 ఏళ్ళ నుంచి, అంతకుముందు నుంచి కాదు, 1000 ఏళ్ళ నుంచి దేశాన్ని ఎలా డౌన్ఫాల్ చేయాలి, ఎలా డ్యామేజ్ చేయాలి, ఎలా డివైడ్ చేయాలి. ఇలా చేసే వాటిలో అగ్రగణ్యం ఎవరంటే P1 P2. వీళ్ళిద్దరికంటే ప్రమాదం అంటే సెక్యులర్ కుక్క. ఇందాక మనకు కనపడ్డారు కదా. కాబట్టి ఈ సెక్యులర్ నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలి. అందుకని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచంలో చాలా రిచెస్ట్ కంట్రీ మన దేశము. మన వల్లనే ప్రపంచం నడుస్తుంది తప్ప ప్రపంచం వల్ల మనం కాదు. చెప్పి ఇప్పుడు ప్రభు పుట్టిన 2000 సంవత్సరాల నుంచి ముందు నుంచి 2000 సంవత్సరాల నుంచి కానీ చెప్తుంటారండి ఈ మతం పుట్టండి. అంతకుముందు మనకు దేవతలు కట్టిన గుళ్ళు కానండి మరి ఇప్పుడు కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. రైట్. సో ఓకే, శ్రీమద్రమాణ గోవింద. మీరు కూర్చోండి, మరి వెళ్ళిపోతాను.